రేపు టీజీపీఎస్సీ ముట్టడికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి వంశీ లైట్ ద్వారా అందిస్తారు. వంశీ కుమార్, నిరుద్యోగులు వారి యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలని కోరుతూ 5వ తేదీన ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారమే తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా నిరుద్యోగ జేఏసీ కావచ్చు, నిరుద్యోగులు విద్యార్థులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 7 నెలల కాలంగా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని కూడా ఇప్పటికే అటు నిరుద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీంట్లో భాగంగా గత 3 నెలల నుంచి కూడా నిరుద్యోగులు విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. పెద్ద ఎత్తున ఏదైతే ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత వారం రోజుల క్రితం కూడా అటు ఏదైతే గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ కూడా ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం దిగిరానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటి హామీలను మాత్రమే తాము అడుగుతున్నామని కూడా నిరుద్యోగ జేఏసీ సభ్యులు కూడా అంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంతో కూడా తాము 5వ తేదీన ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునిచ్చినట్టు కూడా వారు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 5వ తేదీన జరగబోయేటటువంటి ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి సంబంధించి దాదాపుగా 10,000 మంది నిరుద్యోగులతోటి విద్యార్థులతోటి తాము ఈ యొక్క ముట్టడిని చేయబోతున్నట్టు ఇప్పటికే వారు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ ముట్టడికి సంబంధించి అటు ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు మద్దతు పలకాలని కూడా వారు కోరుతూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా తమకు మద్దతు పలకాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గాంధీ ఆసుపత్రి వద్ద కూడా మొన్న కొంత హై టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ జేఏసీ ఏదైతే వారి యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా తాము అడుగుతున్నటువంటి అంశాలు చూస్తే మాత్రం అటు ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి కూడా పెంచాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 1:100 రేషియో ఏదైతే రేషియోకి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా తమతో వ్యవహరించినట్టు, ఎన్నికల తర్వాత కనీసం తమ డిమాండ్లను కావచ్చు, తమ సమస్యలను పరిష్కరించడానికి కలవడానికి కూడా వెళ్తే కనీస స్పందన లేదని కూడా ఇప్పటికే నిరుద్యోగ జేఏసీ సభ్యులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినటువంటి ముట్టడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కల్పిస్తూ ఉంది. ఏదైతే మన గాంధీ ఆసుపత్రి వద్ద మోతీలాల్ సంబంధించి నిరసన కార్యక్రమం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఎల్లుండి ఏదైతే నిర్వహించబోయేటటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ముట్టడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి జేఏసీలు కావచ్చు, నిరుద్యోగ జేఏసీ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. అటు రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క కార్యక్రమానికి మద్దతు పలకాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.